మొదటిగా అందరికీ నమస్తే అండి. నా పేరు నగేష్. ఐఎమ్ ద సీఈఓ అండ్ ఫౌండర్ ఆఫ్ ది టో గ్రూప్స్. సో ఈరోజు ఈ అవార్డు తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సో ఈ అవార్డుకి నామినేట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ 2 సంవత్సరాల్లో 10 లక్షల మొక్కల్ని ప్లాంటేషన్ చేసి వరల్డ్ రికార్డ్ అండి ఇది. సో అలాగే ఇప్పుడు ఆల్మోస్ట్ దగ్గరగా 2000 ఎకరాల్లో ఇండియాలోని దొరకలేనటువంటి రేర్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ని లైక్ మియాజాకి మ్యాంగో, స్టేవియా, అలోవెరా అండ్ అలాగే డిఫరెంట్ వెరైటీస్ అన్నిటిని ఇండియాకి ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక బిజినెస్ మోడల్ ఇది చేయడం జరుగుతుందండి. అలాగే ఇప్పుడు ఇండియాకి ఒక అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే పేదవాడికైనా పెద్దవాడికైనా ఎనర్జీ డ్రింక్ అంటే మిల్క్ అండి. ఆ మిల్క్ ఈరోజు చూస్తే 81% మార్కెట్లో కల్తీ మిల్క్ దొరుకుతుంది. వీటిని ఛాలెంజ్ చేస్తూ 100% ఆర్గానిక్ మిల్క్ డైరీని నేను స్టార్ట్ చేశాను. మా టార్గెట్ ఏంటంటే 5 సంవత్సరాల్లో 1,00,000 ఆవుల్ని ఇట్స్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అండి. సో దీన్ని బ్రేక్ చేస్తూ ఇండియా మొత్తానికి ఒక హెల్దీ డ్రింక్, ప్రతి పేదవాడికి కూడా హెల్దీ డ్రింక్ ఇవ్వాలనేది నా డ్రీమ్. సో దాంట్లో భాగంగా ఇప్పుడు మొదటగా నేను స్టార్ట్ చేసినటువంటి ఈ వెంచర్స్లో ఫస్ట్ టార్గెట్ ఏంటంటే షుగర్ పేషెంట్స్కి షుగర్కి రీప్లేస్మెంట్గా స్టీవియా అనేది నేను జపాన్ నుంచి తీసుకొచ్చి కల్టివేట్ చేస్తున్నానండి. అది కూడా రివర్ వాటర్తో చేస్తున్నాను. సో ఇది అచీవ్మెంట్స్. ఇంకా ఇలాంటి ఎంకరేజ్మెంట్ చాలా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. ఈరోజు విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ హైదరాబాద్ వారు మన విశాఖపట్నం వచ్చి దస్పల్లా హోటల్లో ఆంధ్ర రాష్ట్ర నలుమూలలో ఉన్న ప్రతిభావంతులను గుర్తించి ప్రతిభా రంగంలో నిష్ణాతులైన వారికి ఈరోజు మన సిపి గారు బాచీ గారి చేతుల మీదుగా అవార్డ్స్ ఇవ్వడం, అలాగే ఇంకో ముఖ్య అతిథిగా రాజీవ్ కనకాల గారు రావడం చాలా సంతోషం. ఈయన 10 సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. విశ్వగురు రాంబాబు గారు వరల్డ్ రికార్డ్స్ ఇస్తూ చేస్తున్నారు. దాంట్లో ఈరోజు ఇంత ఘనంగా జరిగిందంటే ఈ పరాభవనామ సంవత్సరంలో అవార్డు తీసుకున్న వారు అందరూ కూడా ధన్యులు. ల్యాండ్ పవర్ వారు అవార్డు తీసుకున్నారు. వారికి కూడా 2 మాటలు చెప్తారు. తీసుకుని ల్యాండ్ పవర్ రామకృష్ణ గారు. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఈ విశ్వగురు అవార్డ్స్ ద్వారా నాకు ఎంపిక చేసి రియల్ ఎస్టేట్ కేటగిరీలో నా సంపాదనే కాకుండా దాంట్లో ఎక్కువ మొత్తం అనేది సేవా కార్యక్రమానికి నేను ఉపయోగిస్తున్నాను. కాబట్టి అందులో భాగంగా ఈరోజు ఈ తలకు అవార్డు ఇవ్వడం అనేది ఈ ప్రముఖుల చేతుల మీదుగా నేను చాలా సంతోషపడుతున్నాను. అంతేకాకుండా ఈరోజు బాధ్యతగా ఈ అవార్డు తీసుకున్న తర్వాత ఇంకా చాలా కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయాలన్నది, దాంతోపాటు ల్యాండ్ పవర్ 3 జిల్లాల్లోనూ విస్తరింప చేయాలని, మేము ఈకో సిస్టమ్ డెవలప్ చేసి అందరికీ ఒక మంచి వెల్త్ క్రియేషన్ చేయాలన్నదే నా తాలూకా ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ.